విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి వద్ద ఏబీవీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సహా స్కాలర్షిప్ల బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలంటూ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని హైయర్ ఎడ్యుకేషన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. నిరసనలు పెద్ద ఎత్తున కూడా చేపట్టి ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటే వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. ఆ విద్యార్థులను ఏబీవీపీ శ్రేణులు అందరినీ కూడా పోలీసులు ఇటు మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఆ ముందున్న వెహికల్స్ లో ఎక్కిస్తూ ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే కొంతమంది ఏబీవీపీ శ్రేణులు ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఏంటి డిమాండ్లు? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతున్నాయో అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు ధీటుగా ఫీజులని వసూలు చేస్తూ పోటీగా ఫీజులు వసూలు చేసిన తరుణంలో పేద విద్యార్థులు ఎక్కడి నుంచో తండాల నుంచి, గూడెం నుంచి, పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే పోయిన తరుణం మనం కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో, సైఫాబాద్ కాలేజీలో, ఈ యొక్క యూనివర్సిటీ కాలేజీలలో చూసుకుంటున్నాము. ఈ ఆందోళన ఇంత ఉధృతంగా చేయడానికి గల కారణాలు అదే అన్న. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, స్కాలర్షిప్లు రాక, స్కాలర్షిప్లు ఈ యొక్క రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతూ విద్యార్థులకి చదువులని దూరం చేసే కుట్రతోటి ఈ ముట్టను అడ్డుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు సార్? ఇది మనం విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం కదా స్పష్టంగా. ఎవరైతే ఉన్నత విద్యా మండలి దగ్గరికి వచ్చి ఆందోళన చేపడుతున్నారో ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మూకుమ్మడిగా నలువైపుల నుంచి కూడా ఉన్నత విద్యా కేంద్రం వద్దకు ఈ ఏబీవీపీ శ్రేణులు అందరూ చేరుకున్నారు. అయితే నలువైపుల నుంచి ఒక్కసారికి రావడంతో పోలీసులు అందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత అగ్రెసివ్గా కూడా ఏబీవీపీ శ్రేణులు తమ యొక్క విద్యార్థుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లను, బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ శాంతియుత నిరసన చేస్తే పోలీసులు తమను అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వెహికల్స్లో ఎక్కిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొనసాగిస్తామని, ఏదైతే ఫీజు బకాయిలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు సూరిబాబు.